మతం మారితేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి చెప్పాడా? అందుకే జోగి రమేష్ మతం మారాడా? ఈ చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది. బయట సమాజంలోనేమో తనను తాను హిందూగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు జోగి రమేష్. కానీ రియాలిటీలో అతను క్రిస్టియన్ అన్న విషయం ఈ మధ్య బయటకు వచ్చింది. నిజానికి జోగి రమేష్ కోడలు మేఘనా గనక కేసు పెట్టకపోయి ఉంటే, ఆమె గనక బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పకపోయి ఉంటే అసలు జోగి రమేష్ క్రిస్టియన్ అనే విషయం మనకు తెలిసేది కాదు. ఇప్పుడు అతను క్రిస్టియనా హిందువా తెలవాల్సిన అవసరం నిజానికి మనకు లేదు. కానీ ఆ ఇంటికి పోయే కోడలికి తెలవాలిగా, ఆ ఇంటికి పోయే ఆడపిల్లకి తెలవాలి కదా. కానీ ఆ అమ్మాయిని కూడా మోసం చేశారు. జనాన్ని మోసం చేసినట్టే ఆ అమ్మాయిని కూడా మోసం చేశారు. హిందువే అని చెప్పారు, హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేశారు. తీరా ఇంటికి పోయాక ఇంట్లో దేవుడి బొమ్మలేవి అన్ని తీసేశారు. ఏంటి అంటే, మేము మతం మారాము, ఏదో పెళ్లి కోసం బొమ్మలు పెట్టాం కానీ మనం హిందూ పూజలు చేయము, మేమంతా క్రిస్టియన్స్ అని చెప్పారట. ఇప్పుడు అప్పుడు కానీ అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాత కానీ జోగి రమేష్ క్రిస్టియన్ అనే విషయం ఓటేసిన ప్రజలకు కూడా తెలియదు. మరి నిజానికి అతను క్రిస్టియన్ అయి ఉంటే, నేను కనకదుర్గమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేస్తా, ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందన పాలు చేశారు అమ్మవారి సాక్షి ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు. లేదా ఇంకోటి ఈ మాటలను ఎందుకు చెప్పాడు? బీసీ కార్డు ఎందుకు వాడాడు? అతను బీసీ కాదు కదా, హిందూ మాత్రమే కాదు కదా. బీసీ కార్డు ఎందుకు వాడాడు? కనకదుర్గమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేస్తానని ఎందుకు అన్నాడు? అంటే చూడండి, హిందూ మతం మీద కుట్ర చూడండి, హిందూ మతాన్ని ఎలా వాడుకున్నాడో చూడండి. ఇంట్లో దేవుడి బొమ్మలు ఉండవు, హిందూ దేవుడు పూజలు చేయరు. పైగా ఈ అమ్మాయి పూజలు చేస్తేనట అగరబత్తీలు వెలిగిస్తే శవాలు కంపు కొడుతుందని వెక్కిరించేవాళ్ళట. అంటే హిందూ పూజా పద్ధతిని వెక్కిరించేటువంటి జోగి రమేష్ వాళ్ళ కుటుంబం కనకదుర్గమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేస్తామని ఎట్టన్నారు అని నమ్మకం లేకుండానే అన్నారు. అంటే ఇది ఎంత కుట్ర! అంటే దేవుడు మీద నమ్మకం లేదు కదా, అబద్ధం చెప్పి ప్రమాణం చేసినా ఏం కాదులే అనేటువంటి తత్వమా? ఇది హిందువులను అవమానించడం కదా, హిందువుల మనోభావాలను కించపరచడం కదా. హిందూ కాదు అది ఓకే, పైగా హిందూ అని చెప్పుకోవటం అది కూడా ఓకే. కానీ హిందువుల మనోభావాలను కించపరచడం, హిందూ దేవులను కించపరచడం ఇది తప్పు కదా. చూడండి, హిందువు అని చెప్పుకున్నాడు, జనాన్ని మోసం చేశాడు, ఇంటికి వచ్చే కోడలను మోసం చేశాడు, అది బోనిచ్చి మనోభావాలు కించపరిచేటట్టుగా ప్రవర్తించాడు. ఏమనాలి ఇతన్ని? పైగా అసలు ఇతను మతం మారటానికి కారణం ఇప్పుడు బయట నడుస్తున్న చర్చ ఏంటంటే, మతం మారితేనే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం మతం మారాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మతం మారటం వల్లే ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నాడు కదా, మతం మారమంటే మారాడు, చంద్రబాబు ఇంటి మీదకి దాడికి పోమంటే పోయాడు, ఇవన్నీ చేశాడు కాబట్టే అతనికి ఎమ్మెల్యే పదవి ప్లస్ మంత్రి పదవి కూడా వచ్చింది. అతను ఏం చేసినా చెల్లుబాటు అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ విషయాలు కొన్ని చర్చకైతే వస్తున్నాయి, బట్ మనకి తెలీదు అంటే వాళ్ళ పార్టీ లోపల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం జోగి రమేష్ గారు ఏం చేశారు అనేది వాళ్ళిద్దరికే తెలవాలి. కానీ మనకున్న అనుమానాలు మాత్రం మనం చెప్తాం. కానీ ఇది దారుణం అండి. ఒకవైపు కోడల్ని వేధించడం, పైగా ఆ అమ్మాయి చెప్తున్న దాని ప్రకారం అయితే సంసారానికి పనికి రాని వాడిని ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేయటం. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకుందాం. కానీ కోడల్ని వేధించడం, చంపే ప్రయత్నం చేయటం, సరే ఇవి వాళ్ళ కుటుంబ గొడవలు అనుకుందాం. కానీ మతం విషయంలో, మనోభావాలను కించపరిచే విషయంలో ఏమనాలి అసలు వీళ్ళని? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగాలు ఏంటంటే, తిరుమలలో లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపాడు. ఇది మనం కాదుగా చెప్తుంది. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు మాకొద్దు, సపరేట్గా సిబిఐతో కూడిన సిట్టు వేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా సిబిఐతో కూడిన సిట్టు ఎంక్వైరీ చేయించుకున్నాడు. ఆ ఎంక్వైరీ సంస్థ ఎంక్వైరీ చేసి తేల్చింది ఏంటి అంటే, నెయ్యి కాని నెయ్యి, రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూ ప్రసాదంలో కలిపారు అనేది. ఇప్పుడు మనం లడ్డూని ఎంత పవిత్రంగా చూస్తామండి. ఇప్పుడు తిరుమల వెళ్ళి లడ్డూ తీసుకొచ్చుకుంటే మనం తినం, మనం చిన్న ముక్క తిని 10 మందికి పంచి పెడతాం. కానీ దాంట్లో రసాయనం ఉన్నది మనకు తెలియదుగా, అది మన బాడీలోకి పోయింది. ఇక్కడ చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, అది స్లో పాయిజన్. హిందువుల సంఖ్యను తగ్గించడం కోసం ఒక పాయిజన్ని మన బాడీలోకి పంపించారు. ఒక్కసారిగా పాయిజన్ ఇచ్చి చంపలేరు కదా, చంపితే జనం తిరగబడతారు, జనాన్ని తెలిసిపోయింది కదా. కాబట్టి స్లో పాయిజన్ మన బాడీలోకి వైసీపీ మనకిష్టమైన లడ్డూ ప్రసాదం ద్వారా హిందువుల్లోకి పంపించింది, హిందువుల సంఖ్యను తగ్గించడానికి అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఇది డబ్బుల కోసం చేసింది కాదు, హిందువుల సంఖ్యను తగ్గించడం కోసం చేసింది అనేటువంటిది. ఇది ఒక రకమైన అనుమానం. అయితే దేవాలయాల మీద దాడులు, దేవుడి విగ్రహాల మీద దాడులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పైగా సరే దాడులు ప్రభుత్వం కావాలని చేపించలేదు అనుకుందాం, అనుకుంటే అసలు వైసీపీ కావాలని చేపించలేదు అనుకున్నప్పటికీ కూడా దేవాలయం మీద దాడి జరిగింది, రథం కాలబెట్టారు, విగ్రహాన్ని తల తీసేశారు, చేయి తీసేశారు. అంటే విగ్రహం తలగా పోయింది, మనిషి తల, కొత్త తల పెడదాం. విగ్రహం చేయ కదా పోయింది, కొత్త చేయి పెడదాం. రథమేగా తగలబడింది, కొత్త రథం కొని పెడదాం. ఏంటి దానికి అంత రాద్ధాంతం చేస్తారేంటి అని హిందువుల మనోభావాలు పట్టనట్టుగా వెటకారం చేయటం, వెక్కిరించటం. అది విగ్రహమే కదా
అంటే దేవుడి బొమ్మను పట్టుకుని అది విగ్రహమే కదా, దేవుడి రథాన్ని పట్టుకుని అది రథమే కదా అని చెప్పడం. ఇవన్నీ ఒకదానికొకటి కొనసాగింపు చేసుకుంటే చివరికి డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుపతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోవటానికి మానేశారు. మీకు అది గుర్తే కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళలేదు, వెళ్తానని. ఎందుకు వెళ్ళలేదు? డిక్లరేషన్ ఇవ్వమని కూటమి ప్రభుత్వం అడిగింది. అది ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఏముంటుంది డిక్లరేషన్లో? నేను హిందూ మతం మీద గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను, దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అని ఉంటుంది. ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిమని అడిగారా? కాదు కదా. దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను, హిందూ మతం మీద గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను అని ఉంటుంది. దాని మీద సంతకం పెట్టడానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం? రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. అబ్దుల్ కలాం కంటే గొప్పోడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ తిరుమల వస్తే సోనియా గాంధీ చేత కూడా సంతకం పెట్టించారు. సోనియా గాంధీ కంటే పెద్ద నాయకుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి దగ్గరుండి పెట్టించాడు సోనియా గాంధీ తోటి. అంతకంటే పెద్దోడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే తిరుమల వెళ్ళటానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. దేవాలయాల మీద దాడులు జరిగితే అవి విగ్రహాలే కదా అని వెక్కిరిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలుపుతారు, అది స్లో పాయిజన్ అనేది చాలా మందికి ఉన్న అనుమానం. ఇన్ని అనుమానాల నేపథ్యంలో జోగి రమేష్ కూడా మతం మారితేనే మంత్రి పదవి ఇస్తానని డిమాండ్ పెట్టలేదని గ్యారంటీ ఏంది? పెట్టారేమో. ఇప్పుడు కూడా హిందూ మతాన్ని నోటికొచ్చినట్టు తిట్టిన ప్రశ్నారావన్ని వెనకేసుకొస్తున్నారుగా. ప్రశ్నారావన్ తరపున ఎవరు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి పనిచేస్తున్నాడు. వైసీపీ లీగల్ టీం పనిచేస్తుంది. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అంటే ప్రశ్నారావన్ని మేమే ఎంకరేజ్ చేస్తున్నాం, అతని మాటల వెనకాల మేమే ఉన్నాం అని వైసీపీ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టేగా. మరి ఇన్ని చేసిన వాళ్ళు జోగి రమేష్ని మతం మారితేనే నీకు ఎమ్మెల్యే ఇస్తాం, మంత్రి ఇస్తామని చెప్పారు అంటే దాంట్లో అనుమానం అయితే ఉంటుంది కదా ఎవరికైనా. ఈ అనుమానానికి వైసీపీనే క్లారిటీ ఇవ్వాలి.